కొన్నిసార్లు మన కోపంలో న్యాయం ఉండదు, మన కోపంలో సరైనటువంటి రీజన్ ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్గా కోపం వస్తుంది, చిన్న చిన్న విషయాలకు కోపం వస్తూ ఉంటుంది కదా. చాలాసార్లు అసలు కోపపడాల్సినటువంటి అవసరం ఉండదు, కానీ కోపం వస్తుంది. దాన్నే ఇప్పుడు కొత్తగా బీపీ అంటున్నారు. కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఏదైనా తప్పు చేస్తేనే వస్తుంది కదా. కానీ కొంతమందికి ఏ చిన్న విషయమైనా కోపం వస్తుంది. కానీ మన దేవునికి కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? మనము తప్పు చేస్తేనే కదా. మనము తప్పు చేసినప్పుడు, మనము తప్పిపోయినటువంటి పరిస్థితులలో ఆయన కోపం చేస్తాడట. ఆ కోపం కూడా ఎలా ఉంటుంది అని అంటే ప్రేమతో కూడినటువంటి కోపం. అది ఆయన కోపించుచునే వాత్సల్యతను చూపించువాడట. ఎంత నమ్మదగినటువంటి దేవుడు కదా. కోపించుచునే ఆ నిమిషమాత్రము కోపంలో కూడా వాత్సల్యత ఉంటుందట. అంత నమ్మదగినటువంటి దేవుడు. అంత